మార్కెట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సేఫెస్ట్ హెవెన్ అనేది గోల్డే ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ పడితే గోల్డ్ పడడానికి ఛాన్సెస్ లేదు. సో గోల్డ్ పెరిగితే స్టాక్ మార్కెట్ పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ వర్షంలో కనుక చూసినట్లయితే మనకి ఇప్పటికే మన ఇండియన్ మార్కెట్ మీద టారిఫ్ ఎఫెక్ట్ పడింది. కాబట్టి కొన్ని రోజుల వరకు గోల్డ్ పైన ఈ టారిఫ్ అంత ప్రభావం చూపకపోతుంది. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ మాటలకైతే స్టాక్ మార్కెట్ అయితే ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా ట్రంప్ చేస్తున్న విధి విధానాలు చూస్తే అయితే స్టాక్ మార్కెట్లు అయితే ఎప్పటికప్పుడు కుప్పకూలిపోతాయని చెప్పవచ్చు. ఇందులో భాగంగా అయితే బంగారం ధరలు అయితే నిల్వలు ఉన్న నేపథ్యంలో బంగారం ధరలు అయితే 50,000కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే 90,000 రూపాయలు ఒక తులం బంగారం వచ్చేసి అయితే 90,000 రూపాయలు ఉన్న నేపథ్యంలో ట్రంప్ మాటలకైతే స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడంతో రానున్న భవిష్యత్తులో బంగారం ధరలు అయితే 50,000 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి బంగారం అయితే భారతదేశంలో ఈ నిల్వలు అయితే ఉన్నాయి. అయితే భారతీయులు అయితే బంగారానికి ఎక్కువ విలువలు ఇస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ట్రంప్ మాటలకైతే స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడంతో బంగారం ధరలు అయితే ఒక్కసారిగా కుప్పకోపోయి ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా 90,000 ఉన్న నేపథ్యంలో 85,000-86,000కి వచ్చిన బంగారం ఇప్పుడు మరికొద్ది రోజుల్లో అయితే ఈ బంగారం ధరలు వచ్చేసి అయితే 50,000కు పోయే అవకాశం ఉన్నట్టు ఇటు నిపుణులు కాబట్టి అటు స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బంగారానికి అయితే బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం 50,000 పడుతున్న నేపథ్యం బంగారం కొనేందుకు అయితే పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతారు భారతీయులు అయితే. ఇందులో నేపథ్యం ఇంకా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా వరకు అయితే ఎక్కువ బంగారం కొనే అవకాశాలు ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి బంగారం నిల్వలు అయితే మన భారతదేశంలో ఉన్నాయి. భారతదేశ మహిళలకు కావచ్చు అలాగే ఇతరులకు కావచ్చు, కానీ బంగారం అంటే చాలా ఇష్టం. అందుకే బంగారం చాలా 90,000 రూపాయలు ఉన్నా కూడా బంగారం అయితే కొనడానికి అయితే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఎక్కువ కొంటున్న దేశాల్లో భారతదేశమే ముందంజలో ఉన్నట్టుంది. అలాగే భారతదేశంలో కూడా ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నట్టు కూడా జరుగుతుంది. ఇప్పటికైతే కోట్ల వ్యాపారం బంగారం లావాదేవీలు అయితే భారతదేశంలో జరుగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడైతే పెద్ద ఎత్తున బంగారం అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏది జరిగిన అయితే బంగారం నిల్వల గురించి అయితే ముందుగా ఎఫెక్ట్ ఇచ్చేది అయితే భారతదేశం పైన అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు అయితే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ బంగారం విషయంపై మాట్లాడిన నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కొన్ని కోట్ల ధనం అయితే ఆవిరైపోయినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు అయితే రాను అయితే చాలా తక్కువ పడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్లో అయితే గ్రాము బంగారం 12 గ్రాముల బంగారాన్ని చూసుకున్నట్టయితే 90,000 ఉంది. అదే 10 గ్రాముల బంగారం చూసుకున్నట్లయితే దాదాపుగా 81,000 చిల్లర ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ బంగారం ధరలు ఇలానే స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 50,000కు పడే అవకాశం ఉన్నట్టయితే కాలమిస్టులు అలాగే నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి బంగారం కొనేందుకైతే భారతీయులు అయితే ఎక్కువ ప్రజలైతే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, 50,000కి బంగారం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వేల కోట్ల బంగారం ఉన్న నేపథ్యంలో మరింత బంగారం కొనడానికి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయాలను కాలమిస్టులు ఎలా చెప్తున్నారు, నిపుణులు ఏమంటున్నారు, స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ మానియా నడుస్తుంది. మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ట్రంప్ టారిఫ్ గురించి చర్చిస్తున్నారు. ఈ ట్రంప్ టారిఫ్ వల్ల గోల్డ్ ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడే ప్రజెంట్గా మార్కెట్లో గోల్డ్ కొనలేని పరిస్థితిలో ఉన్నాము. దాదాపుగా ₹1,00,000 గోల్డ్ రన్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ వలన గోల్డ్ ఏదన్నా కిందికి వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 55,000 వరకు రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు చెప్తున్నారు. సో టెక్నికల్గా చూసినా కూడా 55,500 వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. బట్ అంత త్వరగా అయితే మనకు గోల్డ్ కరెక్షన్ కావడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్కే వెళ్తాం. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో మనం చూసుకున్నప్పుడు మనకి గోల్డ్ ఇంత త్వరగా మనకు గోల్డ్ పడే ఛాన్సెస్ అయితే లేవు. మార్కెట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సేఫెస్ట్ హెవెన్ అనేది గోల్డే ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ పడితే గోల్డ్ పడడానికి ఛాన్సెస్ లేదు. సో గోల్డ్ పెరిగితే స్టాక్ మార్కెట్ పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ వర్షంలో కనుక చూసినట్లయితే మనకి ఇప్పటికే మన ఇండియన్ మార్కెట్ మీద టారిఫ్ ఎఫెక్ట్ పడింది. కాబట్టి కొన్ని రోజుల వరకు గోల్డ్ పైన ఈ టారిఫ్ అంత ప్రభావం చూపకపోవచ్చు.
89,500 రూపీస్లో రన్ అవుతుంది. సో ఇది 55,000 రావడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 30% కరెక్షన్ కావాల్సిన ఉంది. బట్ ఒకటేసారి 30% కరెక్షన్ అనేది అంత ఈజీగా రాదు. మార్కెట్ న్యూస్ డైజెషన్ చేసుకున్న తర్వాతనే కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెల్లమెల్లగా 1%, 2% కరెక్షన్ చేస్తూ ఒక మినిమం ఒక 8 months అయినా ఇది రావడానికి ఛాన్సెస్